వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఇంటి కబుర్లు. సో మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయాం. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో గంగమ్మ జాతర అన్నమాట. ఇక్కడైతే ఇలానే చేస్తారు. సో ఇక్కడ పెద్ద మనుషులందరూ మాట్లాడుకొని వాళ్ళ బడ్జెట్లో అయితే చేస్తారనమాట. ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే దీపం అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తారు. అండ్ ఇక్కడ ఒక పాజిటివ్ ఏంటి అంటే డ్రమ్స్ దగ్గర నుంచి పెద్ద మనుషుల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి దీపాన్ని అయితే తీసుకొని తోడుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. అండ్ ఇక్కడ మనకు చూస్తే డ్రమ్స్ కూడా ఉన్నాయి. డ్రమ్స్, బొమ్మలు, ప్రతి ఒక్కటి డీజే సిస్టమ్ కూడా ఉంది. ఒక డ్యాన్స్ వాళ్ళు తప్పిస్తే ఈ డ్యాన్స్ వాళ్ళ గురించి ఏమైందంటే లాస్ట్లో కాదు మిడిల్లో చెప్తాను. అండ్ ఇక్కడ ఏమి అంటే డ్రమ్స్తో భలే ఎంజాయ్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్కరికి ఇష్టం కదా డ్రమ్స్ అంటే. ఇంకా నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ అవి వేయాలని అనుకున్నాం, బట్ వేయలేదు. ఎందుకు అంటే ఇంకా అంతమందిలో అలా వద్దు అనేసి వేయలేదన్నమాట. ఇంకా డ్రమ్స్ కూడా మాకైతే ఆ డ్రమ్ సిస్టమ్ అయితే వాళ్ళు కొట్టే విధానం కూడా మాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అయితే 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట అమ్మవారి గుడి. అమ్మవారి గుడి అంటే ఫస్ట్ గుడి అయితే అక్కడికి వెళ్తున్నాం. అంటే అక్కడే పటాలమ్మ గుడి అనేసి అంటారనమాట. పటాలమ్మవారు అని ఫస్ట్ ఊరి పొలిమేరలో ఉంటుంది ఆ గుడి అనేది. చిన్నది అన్నమాట, బండరాలతో అయితే కట్టింటారు. అండ్ అక్కడ ఫస్ట్ దీపాన్ని అయితే తీసుకెళ్తారనమాట. ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే వస్తుంది. అండ్ వీళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు, డ్రమ్స్ వాళ్ళు కూడా. మేము కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మా మమ్మీ అయితే మా నాన్నతో ఆట పట్టిస్తుందన్నమాట. అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ నేను నాన్న అని పిలిచి మాకు అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ఆట పట్టిస్తుంది. వీళ్ళు కూడా పెద్ద మనుషులే అనమాట. ఇంకా మా మమ్మీ డాడీ కూడా మేము మాట్లాడుతున్నారు. సీక్రెట్ కాదు, పర్సనల్గాను కాదు, ఏందో మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఈవిడే మా అమ్మమ్మ అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మ. మేము చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అని పిలిచి మాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఒక్కొక్క దీపాన్ని మోసుకుంటూ. అండ్ ఇక్కడ ఏమి అంటే ఊరిలో ప్రతి ఒక్క ఆడబిడ్డ వస్తారు కాబట్టి ఒక ఎంజాయ్మెంట్ అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారనమాట. ఏ ఇది ఉండదు, ఏ కల్మషం ఉండదు. ప్రతి ఒక్కరు ఏ ఇది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అలా మేము కూడా ఆ ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే అన్న వాళ్ళు నేల మీద నోట్ కానీ ఏదైనా పెట్టేసి కంటితో లిఫ్ట్ చేస్తారు కదా. సో అలా అయితే వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయితే కంటితో లిఫ్ట్ చేసినారు కానీ మళ్ళీ తక్కువ మన కింద పడిపోయిందని చేతి అయితే నోట్లో పెట్టేసుకున్నారు. ఇది మోసం అండి. తర్వాత అన్న వాళ్ళు అయితే గొడవ పడ్డారు అనమాట. ఎందుకంటే డ్యాన్స్ వాళ్ళు పెట్టించలేదు. అండ్ ఇదేనండి ఒక పటాలమ్మ. ఇక్కడే ఫస్ట్ దీపం అయితే మోస్తారనమాట. అండ్ ప్రతి ఒక్క గుడికి అయితే ఒక గొర్రెని కానీ 2 గొర్రెలను అయితే కొడతారనమాట. వీళ్ళు చూడండి, వీళ్ళు గోల ఏంట్రా మీ పంచాయతీ పంచాయతీ ఏంద్రా ఇక్కడైతే అమ్మవారికి బలినివ్వడానికి అయితే స్టార్ట్ చేశారు. నార్మల్గా పసుపు కుంకం పెట్టి ఇంకా పూలు పెట్టేసి స్టార్ట్ చేశారనమాట. నీళ్ళు పోస్తారు. ఇవంతా అయిపోయినాక నీళ్ళు పోస్తారనమాట. అది బెదిరేంత వరకు నీళ్ళు పోస్తూనే ఉంటారు. అండ్ అడుగుతూ ఉంటారు, నీకేమైంది, ఏం కావాలి, నీకేం తక్కువ చేశాము అని ఇలాంటి క్వశ్చన్లు వేస్తూనే ఉన్నారనమాట. టిల్ 30 minutes వరకు, హాఫ్ అన్ అవర్ వరకు అసలు అది బెదరలేదు. అంటే నార్మల్గా బెదిరిందనమాట. అయినా కూడా అది నార్మల్గా బెదిరింది, ఇంకా ఎక్కువ బెదరాలా అనే టైప్లో వీళ్ళు
దానికి నీళ్ళు పోస్తూనే ఉన్నారు. హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని అడుక్కుంటున్నారు, బుజ్జగిస్తున్నారు. ఇదైతే మస్తు కామెడీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం, ఫస్ట్ టైం అని కాదు, లాస్ట్ టైం కూడా నేను చూశాను. కానీ ఇది ఛాన్స్ సేపు అయితే పట్టిందనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత బెదిరేసింది. ఇంకా నేను బలిని కొట్టడం వరకు అయితే నేను తీయలేదు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అండ్ సెకండ్ దీపానికి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి, అండ్ ఇదైతే బలిని ఇది బెదరగానే దీపాలను అయితే ఆర్పేస్తారనమాట. ఆర్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, మా మమ్మీ అయితే బెదిరిస్తుంది రెండింటిని. ఎందుకంటే అసలు ఉండనియడం లేదు, ఎక్కడ పోనీయడం లేదు. వీటిని తోడుకొని వచ్చి కూడా వీటితో భలే బాధ అయిపోయింది. చూడండి, అక్కడ మొడుకులో దాముకుంది మా మమ్మీకి భయపడి. అండ్ అదేమో అది భయపడుతూ ఇట్లే చూస్తూ ఉందన్నమాట. ఇంక మేమైతే ఇప్పటికి 4 to 5 దీపాలు అయితే మోసేసినారు. నేను అవేం వీడియోస్ తీయలేదన్నమాట. ఇంక నార్మల్గా ప్రతి ఒక్క వీడియో గుడికి అయితే తీసుకొని వెళ్ళి బలిని ఇచ్చేసిన తర్వాత దీపాన్ని అయితే ఆర్పేస్తారు. మేమైతే ఇక్కడే కొట్టేస్తున్నాం. కానీ మేము కొట్టాల్సింది వచ్చి లాస్ట్ గుడి, అదే మెయిన్ గుడి, అది మా గుడి అనమాట. మా గుడిలో అయితే ఈ గొర్రెని అయితే కొట్టాలా. కానీ ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మార్నింగ్ కొందరికి అందరూ రిలేటివ్స్ వచ్చేస్తారని మేమైతే ఇక్కడున్న మాదే గంగమ్మ, అది కూడా ఆ గంగమ్మ ముందర అయితే కొట్టేస్తున్నాం అనమాట. ఇంక మమ్మీ అయితే పూజ చేసి గంగమ్మ దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము ఆ గొర్రెని. తెల్లని చీరలో నా చందమామ తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చి నావే చందమామ. ఊరే వచ్చి రమ్మంటారే చందమామ. తెల్లని చీరలో నా చందమామ ఇక్కడ చూడండి, మమ్మీ అయితే హారతి ఇస్తుంది అందరికీ. హారతి ఇచ్చిన తర్వాత మా అమ్మమ్మ అయితే నీళ్ళు పోస్తుంది. అది వెంటనే నా పక్క తిరిగి అయితే బెదిరింది అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అది చూడగానే. అండ్ ఇక్కడైతే బలి చేస్తున్నాం అమ్మవారికి. ఇంకా అర్లీ మార్నింగే లేట్ అయిపోయిందని ఇంకా అండ్ ఇక్కడైతే అమ్మవారిని రెడీ చేస్తూ ఇంకా పూజకి తెచ్చిన సామాన్లన్నీ తీసుకుంటున్నారనమాట. ఇక్కడైతే పూజ జరిపిస్తారు. పూజ జరిపించిన తర్వాత బలి చేస్తే ఇంకా జాగ్రత్త నువ్వు చెప్పరా. అమ్మవారికి దున్నపోతు బలి ఇవ్వడం అనేది చాలామందికి తెలుసు. అండ్ కొంతమందికి అయితే తెలియదు, వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. పురాణాల్లో పాలెగాడు అని ఒక స్థానిక నాయకుడు అయితే ఉండేవాడు అనమాట. తనైతే చాలా క్రూరమైన వాడు. అండ్ పెళ్ళైన స్త్రీలు తమ మొదటి రాత్రిని కూడా తనతో గడపాలని బలవంతం చేసేవాడు.
ఇదంతా తట్టుకోలేక గ్రామస్తులు అమ్మవారిని అయితే ప్రార్థించారనమాట. అప్పుడే అమ్మవారు తిరుపతి సమీపంలో అవిలాల గ్రామంలో అయితే జన్మించారు. అమ్మ చాలా అందంగా ఉంటుంది కాబట్టి పాలెగాడు కూడా అమ్మని వేధించడం అయితే స్టార్ట్ చేశాడు. అప్పుడే అమ్మ ఒక నిర్ణయం అయితే తీసుకునింది. తననైతే భయపెట్టాలి, అంటే తన ఉగ్ర రూపాన్ని చూపించి భయపెట్టాలనేసి అయితే నిర్ణయించుకునింది. ఉగ్ర రూపాన్ని కూడా చూపించి భయపెట్టేసింది అనమాట పాలెగాడిని. అండ్ 3 రోజుల పాటు పాలెగాడైతే అమ్మవారిని చూసి దాముకున్నాడు అనమాట. అప్పుడే అతనైతే ప్రార్థించాడు, నన్ను వదిలేయండి అనేసి అయితే ప్రార్థించినప్పుడు కొన్ని సంప్రదాయాల ప్రకారం దేవత మహిషాసురుడు అని గేదె ముఖం గల రాక్షసుడితో పోరాడి అలిసిపోయిందని, అందువల్ల నేపథ్యాలను చల్లబరచవలసి వచ్చిందని చెబుతున్నారు. సో అందుకే అమ్మవారికి ఈ గేదెనైతే బలిస్తారు. అమ్మవారిని శాంతి పరచడానికైతే ఈ గేదెనైతే బలిస్తారు. అండ్ తలని మొండాన్ని అయితే వేరు చేసి తలలో తన కాలుని కరిపించి నెత్తి మీద బొగ్గిలి పెట్టి సిరిదీపాన్ని అయితే చూపిస్తారనమాట అమ్మవారికి. అప్పుడైతే అమ్మవారు శాంతి పరుస్తారని పురాణాల్లో చెప్పారు. ఈ స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెండే కదా మా ఇంట్లో ఒకటే ఉండేది. ఎత్తుకొని పోయినారు కదా ఎవరు ఎత్తుకొని పోయినారు అది తీసిరి ఎవరు తీసుకున్నారు ఎత్తుకొని పోయినారు కదా అదే ఎవరు కొట్టిండే నేను ఏడెక్కించుకున్నదే వెనకాల ఏడ నా పోయినా